30 లక్షలు ఇస్తా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని హత్యకు ముందు తీసిన వీడియోలో డ్రైవర్ రాయుడు వెల్లడి. చర్చనీయాంశంగా మారిన అతడి పాత వీడియో. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినిత ఆమె భర్త చంద్రబాబు ప్రైవేట్గా ఉన్న వీడియోలు, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇస్తానని చెప్పారంటే వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో విడుదల చేసిన సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైంది. ఏడాది జూలై 7న కోట వినిత ఆమె భర్త చంద్రబాబు రాయుడిని హత్య చేసి మర్నాడు చెన్నై కోవం నదిలో పడేసిన విషయం తెలిసిందే. అనంతరం వినుతను జనసేన పార్టీ బహిష్కరించింది. అయితే రాయుడు బతికున్నప్పుడు చిత్రీకరించిన 19 నిమిషాల 42 సెకండ్ల వీడియో ఆదివారం బయటికి రావడం వెనక కారణాలు ఏంటని చర్చ జరుగుతుంది. అప్పట్లో అది అతనే తీశాడా లేక కోట దంపతులు బెదిరించి తీయించారన్నది తెలియాల్సి ఉంది. కోట దంపతులు ఇద్దరిని హత్య చేయాలని సుధీర్ రెడ్డి ఆయన అంచోడు సుజిత్ రెడ్డితో తనకు చెప్పించారని రాయుడు వీడియోలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో వాళ్ళని చంపేందుకు 2 సార్లు ప్రయత్నించానని చెప్పాడు. ఎన్నికల తర్వాత ఈ వ్యవహారం జరిగిందని 2024 ఎన్నికలకు ముందు నుంచే బొజ్జల సుధీర్ రెడ్డికి జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్ సహకరించారని అందులో రాయుడు వివరించారు. 2019 నుంచి వినోద్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న 2023 నవంబర్లో పేట చంద్రశేఖర్ ద్వారా సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి పరిచయం అయ్యారు. వినుత విషయాలన్నీ ఎప్పటికప్పుడు సుజిత్కి చెప్తే 30 లక్షలు ఇప్పిస్తానని నాకు హామీ ఇచ్చారు. తొలుత 2 లక్షలు ముట్ట చెప్పారు. ఎన్నికల తర్వాత డబ్బులకు ఇబ్బందిగా ఉందని చెప్తే 20 లక్షలు ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పిన పని చేస్తే మరో 30 లక్షలు ఇస్తామన్నారు. ఏడాది ఏప్రిల్లో శ్రీకాళహస్తి సమీపంలోని కోకాకోలా పరిశ్రమ వద్ద ఉండగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చి నీ జీతం ఎంత నన్ను అడిగారు. 9,000 అని చెప్పగా 19,000 ఇస్తాను, నా దగ్గరికి రావాలని కోరారు. పదవస్తే ఇల్లు కారు కొనిస్తానని విందు నాకు హామీ ఇచ్చారని, వాళ్ళ దగ్గర ఉండాలని నా కుటుంబ సభ్యులు కూడా చెప్పారని సమాధానం ఇచ్చారు. దీంతో వినుత ప్రైవేట్గా ఉన్న వీడియోలు ఇవ్వాలని కోరారు. నా పేరు బయటికి రాకుండా చూస్తామన్నారని రాయుడు వీడియోలో పేర్కొన్నారు. వీడియోలు తీయడం నా వల్ల కాదని సుజిత్ రెడ్డి చంద్రశేఖర్కి చెప్పారు. దాంతో ఎమ్మెల్యే అంటే భయం లేదని సుజిత్ బెదిరించారు. 30 లక్షలు కాకుండా 60 లక్షలు ఇస్తానన్నారు. అప్పటికి వినకపోవడంతో కొట్టే సాయి ప్రసాద్ ఫోన్ చేశారు. వినుత దంపతులను ఊరి నుంచి తరిమేయాలన్నారు. నువ్వు మాతో మాట్లాడిన విషయాలను రికార్డు చేశాను, వాటి వింతకు పంపిస్తే వాళ్ళు ఏం చేయాలో చేస్తారని సుజిత్ రెడ్డి అని హెచ్చరించారు. ఏప్రిల్ 26న వినుత సోఫాలో ఉండగా ఫోన్లో వీడియో రికార్డ్ చేశాను. అప్పుడు శబ్దం రావడంతో ఆమె సెల్ ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేశారు. నన్ను ఇంట్లోనే బంధించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాలు విరిగింది. వినుత దంపతులు పదే ఒత్తిడి చేయడంతో ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పేట చంద్రశేఖర్, సుజిత్ రెడ్డి ఉన్నాడని చెప్పాను ఆయన రాయుడు వీడియోలు వెల్లడించారు. ఇటీవల కొట్టే సాయి ప్రసాద్కి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా పదవి లభించింది. దీని మీద గత నెల 19 వినుత అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆమె లేఖ రాశారు. ఈ పరిణామాలు ఇలా కొనసాగుతుండగా తాజాగా ఆదివారం రాయుడు పాత వీడియో ఒకటి బయటకు వచ్చిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు.